హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జవంతిక కిచెన్. వినాయక చవితికి తాలికల పాయసాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సపరేట్ చేసుకొని మరొక బౌల్లో ఒక ముప్పావు కప్పు గోధుమ పిండిని తీసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే చిటికెడంత ఉప్పు యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి, సాఫ్ట్గా అవ్వాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ఈ కలిపి పెట్టుకున్న పిండితో ఇలా తాలికలు ఒత్తుకోవాలండి. మనుగుడు గుట్టం ఉంటుంది కదా, దాంతో సింపుల్గా అయిపోతుందని ఇలా చేసుకున్నాం అన్నమాట. కావాలంటే మీరు చేతితో అయినా లేదంటే ఏదన్నా చెక్క పైన అయినా తాలికలా చేసుకోవచ్చు. ఇవి వేడి నీటిలో కొంచెం వేడైన తర్వాత ఈ నీళ్ళలో వేసుకొని చూసారా ఎలా ఉడుకుతున్నాయో, స్పూన్తో కలుపుకోవాలి. మధ్యలో మధ్యలో ఎక్కువ కలపొద్దండి, మెత్తగా అవుతాయి, కట్ అయిపోతాయి తాలికలు. ఇవి ఉడికేలోపు మరో పక్క ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చూపిస్తున్న విధంగా కలుపుకొని కొంచెం లూజ్గానే అది ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి తాలికలు ఉడికాయో చూద్దాం. ఇప్పుడు ఈ తాలికలు ఉడికింది ఎలా తెలుస్తుంది అంటే, స్పూన్తో ఇలా తీసినప్పుడు ఇంకొక స్పూన్తో ఇలా కట్ చేస్తే కట్ అవుతాయి. ఇప్పుడు తాలికలు ఉడికాయి. వీటిలోకి ఇప్పుడు కలిపి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా స్లోగా కలుపుకోవాలి. చూసారా? ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పైనా, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పైనా వేసుకోవచ్చు. దీన్ని కలుపుకొని బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఇలా ఉడికినట్టుగా అవుతుంది కదా పిండి, పచ్చిదనం అనేది పోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలు వేసుకోవాలి. ఈ పాలతో పాటు ఇందాక వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. దీంతో బాగా కలుపుకొని చూసారా ఎలా ఉడుకుతుందో. ఇందులో ఇలాచీ పొడి, కొంచెం ఒక ఇలాచీ పొడి వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పాలు విరగకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.